హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ తీసుకున్న క్వశ్చన్ మార్చ్ 2022 అటెంప్ట్ ఇది. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? నిఖిత, రవి అండ్ తేజ వర్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. సో నిఖిత, రవి, తేజ వీళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్ రన్ చేస్తున్నారు. వీళ్ళ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2:1. అండ్ నెక్స్ట్ 31st December 2019 బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? రవి రిటైర్డ్ ఆన్ ద అబోవ్ మెన్షన్ డేట్. రవి అనే పర్సన్ రిటైర్ అయిపోయాడు. అండ్ నెక్స్ట్ రివాల్యూషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ గురించి ఇచ్చాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ అండ్ ఈ పర్టికులర్ డేట్న గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ వాల్యూ ఎంతో ఇచ్చాడు, 36,000. నెక్స్ట్ ఈ గుడ్ విల్ అడ్జస్ట్మెంట్ అనేది మనం వితౌట్ రైజింగ్ గుడ్ విల్ అకౌంట్ అడ్జస్ట్మెంట్ చేయాలి అని ఇచ్చాడు. నెక్స్ట్ 20,000 టు బి పెయిడ్ టు రవి ఇమీడియట్లీ అండ్ ద బ్యాలెన్స్ డ్యూ టు హిమ్ బీ ట్రీటెడ్ యాజ్ లోన్ క్యారింగ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum. రవికి ఇవ్వాల్సిన మనీలో 20,000 వెంటనే పే చేసేసారంట. రిమైనింగ్ ఏదైతే మనీ ఉందో దాన్ని లోన్గా ట్రీట్ చేయమంటున్నారు. ఇక్కడ మనకి వాళ్ళ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో అనేది ఇవ్వలేదు. సో ఇక్కడ ఇవ్వలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలిమినేషన్ మెథడ్ ద్వారా న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏమీ లేదు, ఈ రవి యొక్క షేర్ ఇందులోంచి తీసేయాలి. తీసేస్తే అప్పుడు ఎన్ అండ్ టీ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఏమవుతుంది? 3:1. ఇక్కడ మనం రీవాల్యూషన్ అకౌంట్, నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్స్, ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రీవాల్యూషన్ అకౌంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ రీవాల్యూషన్ అకౌంట్ అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్కి ఎట్లా చేసామో రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్కి కూడా అలానే చేయాలి. రీవాల్యుయేషన్ అకౌంట్ పర్టికులర్స్ అమౌంట్ రూపీస్, డెబిట్ సైడ్, హియర్ క్రెడిట్ సైడ్. మనకి రీవాల్యుయేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? బిల్డింగ్ బి అప్రిషియేటెడ్ బై 28,000. బిల్డింగ్ వాల్యూ 28,000 అప్రిషియేటెడ్ అంటే పెరిగిందన్నమాట. సో అసెట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది? బిల్డింగ్ అకౌంట్ డెబిట్ టు రివాల్యుయేషన్ అకౌంట్. రివాల్యుయేషన్ అకౌంట్లో బై బిల్డింగ్. మీకు ఈ ఎంట్రీస్ అన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది అంటే మీరు జస్ట్ సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. అసెట్స్ ఇంక్రీజ్ అయితే రివాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ నోట్ చేస్తాం, అదే డిక్రీజ్ అయితే డెబిట్ సైడ్. అండ్ లైబిలిటీస్కి ఆపోజిట్, లైబిలిటీ ఇంక్రీజ్ అయితే డెబిట్ సైడ్ రివాల్యుయేషన్ అకౌంట్లో, డిక్రీజ్ అయితే క్రెడిట్ సైడ్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు రివాల్యుయేషన్ అకౌంట్ చేసేటప్పుడు. బిల్డింగ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 28,000. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ బీ మేడ్ 10% ఆన్ డెటార్స్. ఇప్పుడు డెటార్స్ మీద మనం ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? డెటార్స్ నుంచి ఇది లెస్ చేయాలి. సో ఇక్కడ డెటార్స్ని డిక్రీజ్ చేయాలి. డెటార్స్ అంటే అసెట్ని డిక్రీజ్ చేస్తే డెబిట్ సైడ్. సో ఇన్ డెబిట్ సైడ్ టు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. %10 ఆన్ డెటార్స్. డెటార్స్ వాల్యూ 52,000. 52,000 మీద 10% అంటే 5,200. అంతే. రివాల్యుయేషన్ గురించి ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో అకౌంట్ని క్లోజ్ చేద్దాం. 28,000. రివాల్యుయేషన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ వచ్చినట్టు. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ ఫిగర్ టు ప్రాఫిట్ ఆన్
రివాల్యుయేషన్. అదే మనకి డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ వచ్చి క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది అంటే అది లాస్ ఆన్ రివాల్యుయేషన్ అవుతుంది. ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ ఎంత? 28,000 మైనస్ 5,200, 22,800. ఈ ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ని మనం పార్ట్నర్స్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు వాళ్ళకి డివైడ్ చేయాలి. ఏ రేషియోలో? ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డివైడ్ చేయాలి. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్. పార్ట్నర్స్ ఎవరెవరు? నిఖిత, రవి, తేజ. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే మనకి క్యాపిటల్ అకౌంట్ వాల్యూస్ ఇచ్చాడు, అవి నోట్ చేసుకుందాం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది క్రెడిట్ బ్యాలెన్స్. సో మనకి క్యాపిటల్స్లో ఉన్న వాల్యూ క్రెడిట్ సైడ్ నోట్ చేసుకుంటాం, ఓపెనింగ్ వాల్యూ. సో ఇక్కడ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఇచ్చాడు వాల్యూస్? 60,000, 40,000, 40,000 నోట్ చేద్దాం. 60,000, 40,000, 40,000. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో రిజర్వ్స్ ఆర్ ప్రాఫిట్స్ ఏమైనా ఇచ్చాడేమో చూద్దాం. ఒకవేళ ఇస్తే అవి కూడా మనం షేర్ చేయాలి. సో ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్ మనకి ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ వచ్చింది కదా, సో దాన్ని మనం వాళ్ళకి షేర్ చేద్దాం. బై ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ ఎంత వచ్చింది? 22,800. మనం దీన్ని ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డివైడ్ చేయాలి. అంటే 3:2:1. 22,800 divided by 6. NRT. T వాల్యూ ఎంత వచ్చింది? 3,800. R వాల్యూ కావాలంటే 3,800 into 2, 7,600. 3,800 into 3, 11,400. మనం క్యాపిటల్ అకౌంట్స్లో నోట్ చేద్దాం వాల్యూస్. N కాలంలో 11,400, R కాలంలో 7,600, T కాలంలో 3,800. ప్రాఫిట్ ఆన్ రివాల్యుయేషన్ కూడా నోట్ చేస్తాం. నెక్స్ట్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? గుడ్ విల్ గురించి ఇచ్చాడు. గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ ఈజ్ వాల్యూడ్ ఎట్ 36,000. సో రిటైర్ అయిన రోజున ఫర్మ్ యొక్క గుడ్ విల్ 36,000 అంట. ఇప్పుడు ఒక పర్సన్ అడ్మిట్ అయినప్పుడు వాడు గుడ్ విల్ తీసుకొస్తాడు అండ్ క్యాపిటల్ తీసుకొస్తాడు బిజినెస్లోకి. అండ్ రిటైర్ అయినప్పుడు మనం వాడికి రావాల్సిన గుడ్ విల్ ఇంకా క్యాపిటల్ అనేది మనం ఇవ్వాలి. అడ్మిషన్ ఏమో వాడు తీసుకొస్తాడు, రిటైర్ అయినప్పుడు మనం వాడికి ఇవ్వాలి. సో ఇక్కడ గుడ్ విల్ వాల్యూ 36,000. గుడ్ విల్ వాల్యూ 36,000. ఈ గుడ్ విల్లో వాడి షేర్ ఎంత? ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో 3:2:1. NRT. R షేర్ ఎంత? 2/6. సో 36,000 into 2/6 ఈజ్ ఈక్వల్ టు 12,000. సో ఇక్కడ R రిటైర్ అయ్యేటప్పుడు మనం Rకి రావాల్సిన గుడ్ విల్ వాల్యూ 12,000 అనేది ఇవ్వాలి. సో ఇక్కడ ఈ 12,000 ఎవరిస్తాడు? గుడ్ విల్ తెచ్చినప్పుడు
ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఉన్నారో ఆ గుడ్ విల్ వాల్యూ వాళ్ళు తీసుకుంటారు. సేమ్ అట్లనే రిటైర్ అయ్యేటప్పుడు ఆ గుడ్ విల్ వాల్యూ ఎగ్జిస్టింగ్ అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాడు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ 12,000 అనేది ఎన్ టీ కలిపి ఆర్కి ఇవ్వాలి. ఏ రేషియోలో ఇస్తారు అంటే గెయినింగ్ రేషియోలో ఇస్తాడు. అడ్మిట్ అయ్యేటప్పుడు గుడ్ విల్ తీసుకొస్తే వాళ్ళు ఎట్లా షేర్ చేసుకుంటారంటే సాక్రిఫైసింగ్ రేషియోలో షేర్ చేసుకుంటారు. అట్లనే రిటైర్ అయ్యేటప్పుడు వాడికి మనీ ఇవ్వాలి అంటే వీళ్ళిద్దరూ గెయినింగ్ రేషియోలో షేర్ చేసుకుని ఇస్తారు వాడికి. సో ఇక్కడ 12,000 వాళ్ళకి ఎంత షేర్ వస్తుందని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ గెయినింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. గెయినింగ్ రేషియో గురించి నేను ఆల్రెడీ సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. గెయినింగ్ రేషియో ఫార్ములా ఏంది? న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో మైనస్ ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఫస్ట్ నిఖిత గెయినింగ్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. నిఖిత న్యూ రేషియో 3/4, ఓల్డ్ రేషియో 3/6. సో న్యూ రేషియో 3/4 మైనస్ ఓల్డ్ రేషియో 3/6. క్యాన్సిల్ చేస్తే 1, 2. సో ఇక్కడ డినామినేషన్లో 4, 3 మైనస్ 2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. నెక్స్ట్ తేజ గెయినింగ్ రేషియో. తేజ న్యూ రేషియో 1/4, తేజ ఓల్డ్ రేషియో 1/6. సో గెయినింగ్ రేషియో 12, 3 minus 2 it is equal to 1/12. Gaining ratio of Nikita and Teja find out చేయాలంటే ఇక్కడ ఈ డినామినేషన్ సేమ్ ఉండాలి. సో డినామినేషన్ సేమ్ చేయడానికి హియర్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 3. అప్పుడు రేషియో 3/12 అవుతుంది. సో ఇక్కడ గెయినింగ్ రేషియో ఆఫ్ నిఖిత అండ్ తేజ 3:1. సో ఆర్కి ఇవ్వాల్సిన గుడ్ విల్ వాల్యూ 12,000 నిఖిత అండ్ తేజ 3:1 రేషియోలో షేర్ చేసుకుని వాళ్ళు ఇస్తారు. 3:1 రేషియో అంటే ఎంత? 12,000 డివైడెడ్ బై 4 అంటే 3,000. 3,000 ఏమో తేజ ఇస్తాడు అండ్ 9,000 ఏమో నిఖిత ఇస్తుంది. ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ క్వశ్చన్లో ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, ఆ అడ్జస్ట్మెంట్ అనేది మనం ఎట్లా చేయాలి అంటే వితౌట్ రేజింగ్ గుడ్ విల్ అకౌంట్. రిటైర్మెంట్ టైంలో గుడ్ విల్ ఇచ్చేటప్పుడు ఎంట్రీస్ ఏమొస్తాయి? జర్నల్ ఎంట్రీస్ జనరల్గా. ఒకవేళ క్వశ్చన్లో బై రైజింగ్ గుడ్ విల్ అకౌంట్ అని ఇస్తే గుడ్ విల్ ఈజ్ రైజ్డ్. సో అప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది? గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు ఆల్ పార్ట్నర్స్. అక్కడ క్వశ్చన్లో వాడే ఇచ్చాడు గుడ్ విల్ అకౌంట్ అనేది రైజ్ చేయండి అనేసి. సెకండ్ కేస్ ఏంటంటే గుడ్ విల్ రైజ్డ్ బట్ దెన్ రిటర్న్ ఆఫ్. ఫస్ట్ గుడ్ విల్ అనేది రైజ్ చేశారు. సో దానికి ఎంట్రీ గుడ్ విల్ రైజ్ చేసినప్పుడు ఏం రాస్తాం? గుడ్ విల్ అకౌంట్ డెబిట్ టు ఆల్ పార్ట్నర్స్. తర్వాత రిటర్న్ ఆఫ్ చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుందంటే రిమైనింగ్ పార్ట్నర్స్ అకౌంట్ డెబిట్ టు
గుడ్ విల్ అకౌంట్ అంటే రిమైనింగ్ పార్ట్నర్స్ యొక్క గుడ్ విల్ ఇక్కడ రేస్ చేసాం కదా, సో దాన్ని రిటర్న్ ఆఫ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ నెక్స్ట్ కేస్ ఏంటంటే వితౌట్ రైజింగ్ గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ అకౌంట్ ఈజ్ నాట్ రైజ్డ్ అంటే ఎంట్రీలో అసలు గుడ్ విల్ అకౌంట్ అనేది రావద్దు. ఇక్కడ గుడ్ విల్ అనేది ఎవరు పే చేస్తున్నారు? రిమైనింగ్ పార్ట్నర్స్ అనేది వాళ్ళు పే చేస్తున్నారు. సో వాళ్ళు పే చేస్తున్నారంటే వాళ్ళ క్యాపిటల్ అకౌంట్స్ అనేది డిక్రీజ్ అవుతాయి. సో క్యాపిటల్ అకౌంట్ డిక్రీజ్ అవుతుంది అంటే మనం డెబిట్ సైడ్ నోట్ చేసుకుంటాం ఎంట్రీ. రిమైనింగ్ పార్ట్నర్స్ అకౌంట్ డెబిట్ టు ఎవరికి పే చేస్తున్నారు? టు రిటైరింగ్ పార్ట్నర్ అకౌంట్. అండ్ ఇక్కడ రిమైనింగ్ పార్ట్నర్స్ ఏ రేషియోలో పే చేస్తారని చెప్పాను? గెయినింగ్ రేషియోలో పే చేస్తారు. సో ఇక్కడ క్వశ్చన్లో గుడ్ విల్ ఈజ్ నాట్ రైజ్డ్ అని ఇచ్చాడు కాబట్టి ఎంట్రీ ఏమొస్తుంది? రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరున్నారు? నిఖిత అకౌంట్ డెబిట్. నిఖిత ఎంత పే చేస్తుంది గుడ్ విల్? 9,000. ఇంకొక పార్ట్నర్ ఎవరు? తేజ అకౌంట్ డెబిట్. తేజ ఎంత పే చేస్తున్నారు? 3,000. టు ఎవరికి పే చేస్తున్నారు? రవి అకౌంట్. ఎంత వాడు గుడ్ విల్ షేర్? 12,000. సో ఈ ఎంట్రీ వస్తుంది గుడ్ విల్ పేమెంట్ అప్పుడు వితౌట్ రైజింగ్ గుడ్ విల్ అకౌంట్. సో ఈ ఎంట్రీని మనం పార్ట్నర్స్ అకౌంట్లో నోట్ చేయాలి. ఎట్లా నోట్ చేస్తామంటే 2R అకౌంట్. అని చెప్పి N కాలంలో 9,000 అండ్ T కాలంలో 3,000 నోట్ చేసుకోవాలి. అండ్ క్రెడిట్ సైడ్ బై N అకౌంట్ బై T అకౌంట్ అని R కాలంలో నోట్ చేసుకోవాలి. బై N అకౌంట్ ఇన్ R కాలం 9,000 బై T అకౌంట్ R కాలం 3,000. గుడ్ విల్ అనేది అడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏమిచ్చాడు? 20,000 టు బీ పెయిడ్ రవి ఇమీడియట్లీ. 20,000 ఇమీడియట్గా పే చేసేస్తారు. రిమైనింగ్ ఏదైతే బ్యాలెన్స్ పే చేయాలో అది లోన్గా ట్రీట్ చేయమంటున్నారు. సో 20,000 పే చేసేసారంటే పే చేసినప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? ఆర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 20,000. సో ఇక్కడ ఆర్ అకౌంట్లో టు క్యాష్ అకౌంట్ అని చెప్పి ఆర్ కాలంలో 20,000 నోట్ చేయాలి. అంతే. ఇప్పుడు అకౌంట్ క్లోజ్ చేద్దాం. Here 71,400. ఇక్కడ 40,000 plus 49,000 52,000 59,600. నెక్స్ట్ ఇక్కడ 43,800 59,600 71,400. ఫస్ట్ ఆర్ అకౌంట్ క్లోజ్ చేద్దాం. ఆర్ కాలం. సో ఆర్ కాలంలో ఏదైతే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉందో దాన్ని లోన్గా ట్రీట్ చేయమంటున్నారు. సో ఇక్కడ 2 లోన్ అకౌంట్ 59,600 minus 20,000 that is 39,600
ఆర్కి మనం ఇంత పే చేయాలి. ఇంత పే చేయాల్సిన దాంట్లో 20,000 ఇమీడియట్లీ ఇచ్చేస్తాడు. రిమైనింగ్ అమౌంట్ 39,600 అనేది మనం లోన్గా ట్రీట్ చేయాలి. నెక్స్ట్ టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇప్పుడు ఎన్ అండ్ టీ అకౌంట్స్ క్లోజ్ చేద్దాం. 71,400 minus 9,000, 62,400. 43,800 minus 3,000, 40,800. ఖతం. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఫినిష్ చేసాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. ఫస్ట్ అసెట్ సైడ్ క్యాష్ బ్యాలెన్స్, క్యాష్ ఇన్ హ్యాండ్ 3,600. ఇక్కడ క్వశ్చన్లో 20,000 ఇమీడియట్లీ టు బి పేడ్ అన్నాడు. అంటే మనం ఎంట్రీ ఏమొచ్చింది అక్కడ, రవి అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో ఇప్పుడు వీడికి క్యాష్ ఇవ్వాలంటే మన దగ్గర క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 3,600 ఉంది. కానీ వాడికి ఇవ్వాల్సింది మనం 20,000 ఇవ్వాలి. సో అంత అమౌంట్ మనకి లేదు. సో ఇక్కడ అమౌంట్ అనేది డెఫిషియన్సీ ఉన్నప్పుడు రిమైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అమౌంట్ అనేది బిజినెస్లోకి తీసుకురావాలి వీడికి పే చేయడానికి. సో అక్కడ ఎంట్రీస్ ఏమొస్తాయి, రవికి పే చేయాలి. రవి అకౌంట్ డెబిట్ టు క్యాష్ 20,000. ఇక్కడ క్యాష్ ఆల్రెడీ ఎంత ఉంది, 3,600 ఉంది. సో 20,000 మైనస్ 3,600 చేస్తే 16,400 అనేది తగ్గింది మనీ. సో ఈ మనీ రిమైనింగ్ పార్ట్నర్స్ తీసుకురావాలి. ఏ రేషియోలో తీసుకొస్తారు అంటే వాళ్ళ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఉంటుంది కదా, సో ఆ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో వాళ్ళు తీసుకొస్తారు అన్నట్టు. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది బిజినెస్లోకి, క్యాష్ అకౌంట్ డెబిట్. ఎంత తీసుకొస్తున్నారు క్యాష్, 16,400. నెక్స్ట్ ఎవరెవరు ఎంత తీసుకొస్తున్నారు, టు నిఖితా అకౌంట్. ఏ రేషియో అని చెప్పా, న్యూ రేషియో ఏంటి, 3:1. సో 3:1 రేషియోలో తీసుకొస్తే సో అమౌంట్ ఎట్లా అంటే ద షేర్ 12,300 టు తేజ అకౌంట్. తేజ షేర్ 4,100. ఈ ఎంట్రీస్ చూసుకుంటే ఇక్కడ క్యాష్ అకౌంట్ 16,400 20,000లో క్యాన్సిల్ అయిపోద్ది. రిమైనింగ్ ఏదైతే 3,600 ఉందో అది బ్యాలెన్స్ షీట్ నుంచి క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేసినప్పుడు క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో రాదు, ఎందుకంటే మొత్తం అమౌంట్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. ఈ రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం ఇప్పుడు ఈ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో అడ్జస్ట్ చేయాలి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో ఏమొస్తుందంటే బై క్యాష్ అకౌంట్, క్రెడిట్ సైడ్ బై క్యాష్ అకౌంట్ అని వచ్చి ఎన్ కాలంలో 12,300, టీ కాలంలో 4,100 వస్తుంది. బై క్యాష్ అకౌంట్ 12,300 ఎన్ కాలం, టీ కాలంలో 4,100. సో ఇక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. 83,700 అండ్ ఇక్కడ 47,900. 83,700, 47,900 అండ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ కూడా చేంజ్ అవుతుంది. 74,700 అండ్ ఇక్కడ 44,900.
సో ఈ అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ సరిపోనప్పుడు క్యాష్ అనేది రిమైనింగ్ పార్ట్నర్స్ తీసుకొస్తారు, మనం దానికి కూడా అడ్జస్ట్మెంట్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లో క్యాష్ ఎట్లనో క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ డెటార్స్ 52,000 ప్రొవిజన్ ఫర్ డెటార్స్ క్రియేట్ చేయమన్నాడు. సో మైనస్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎంత 5,200. సో ఇప్పుడు డెటార్స్ వాల్యూ ఎంత వస్తుంది? 47,000, 46,800. నెక్స్ట్ స్టాక్ ఏం చేంజ్ అవ్వలేదు, సేమ్. సో స్టాక్ అకౌంట్ 46,760. నెక్స్ట్ ఫర్నిచర్ కూడా సేమ్, ఏం చేంజ్ అవ్వలేదు. ఫర్నిచర్ 12,000. నెక్స్ట్ బిల్డింగ్స్ ఎప్రిషియేట్ అయింది కదా, ఎంత? 28,000. సో 80,000 ప్లస్ 28,000 1,08,000. నెక్స్ట్ లైబిలిటీస్ సైడ్ సన్రీ క్రెడిటార్స్ 2,360, నో చేంజ్. సన్రీ క్రెడిటార్స్. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ కూడా ఏ అడ్జస్ట్మెంట్ ఇవ్వలే కాబట్టి సేమ్ వాల్యూ 52,000. నెక్స్ట్ క్యాపిటల్స్. ఈ క్యాపిటల్స్లో రవి ఆల్రెడీ రిటైర్ అయిపోయాడు కాబట్టి నిఖిత అండ్ తేజ క్యాపిటల్స్ మాత్రమే ఉంటాయి. పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో మనకు వచ్చిన బ్యాలెన్సింగ్ ఫిగరే వీళ్ళ క్యాపిటల్స్. నిఖిత 74,700. నెక్స్ట్ తేజ 44,900. అంతే, టాలీ చేద్దాం. $2,360 ప్లస్ 52,000 ప్లస్ 74,700 ప్లస్ 44,900. ఇక్కడ ఇంకొకటి మిస్ అయ్యాం, ఏమంటే లోన్ అకౌంట్ అనేది వచ్చిందిగా, ఆర్కి ఏదైతే వాల్యూ ఇవ్వాలో అది మనం లోన్గా కన్సిడర్ చేస్తున్నాం, అది లైబిలిటీ. కాబట్టి లైబిలిటీస్లో లోన్ అకౌంట్ ఎంత ఇవ్వాలి? 39,600 ప్లస్ 39,600 2,13,560 liabilities side. Next asset side 46,800 plus 46,760 plus 12,000 plus 1,08,000. See 2,13,560. బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోయింది. సో రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ప్రాబ్లం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, రిటైర్ అయ్యేటప్పుడు గుడ్ విల్ ఇంకా క్యాపిటల్ మనం ఇవ్వాలి. అండ్ ఆ గుడ్ విల్ అనేది ఇచ్చేటప్పుడు రిమైనింగ్ పార్ట్నర్స్ షేర్ చేసుకుని ఇస్తారు. అది ఏ రేషియోలో షేర్ చేసుకుంటారంటే గెయినింగ్ రేషియోలో షేర్ చేసుకుని ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఆ గుడ్ విల్ అనేది క్వశ్చన్లో రైజ్డ్ అని ఇచ్చాడా, లేదా రైజ్డ్ బట్ దెన్ రిటర్న్ ఆఫ్ అని ఇచ్చాడా, నాట్ ఎట్ ఆల్ రైజ్డ్ అని ఇచ్చాడా అనేది చూసి మనం ఎంట్రీస్ అడ్జస్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్లో రిమైనింగ్ ట్రీటెడ్ యాజ్ లోన్ అంటే కొంచెం పే చేసి రిమైనింగ్ ట్రీటెడ్ యాజ్ లోన్ అన్నప్పుడు మనం బ్యాలెన్స్ షీట్లో ఇంకా ఫస్ట్ పార్ట్నర్షిప్ క్యాపిటల్ అకౌంట్లో రిటైరింగ్ పార్ట్నర్ యొక్క బ్యాలెన్సింగ్ ఫిగర్ని లోన్ అకౌంట్గా నోట్ చేసుకుని సేమ్ బ్యాలెన్స్ షీట్లో కూడా లోన్గా నోట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏదైతే పేమెంట్ ఇమీడియట్గా చేశాడన్నారో మనకి అంత క్యాష్ అనేది మన బిజినెస్లో లేనప్పుడు రిమైనింగ్ పార్ట్నర్స్ క్యాష్ అనేది బిజినెస్లోకి తీసుకురావాలి. అండ్ ఆ ఎంట్రీస్ మనం అడ్జస్ట్ చేయాలి.
ఈ పాయింట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకుంటే రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో జాయిన్ అయ్యి మీరు ఆడ అడగొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా.